ప్రార్థించేవాడికి శుద్ధీకరణ చాలా ముఖ్యం. ప్రార్థించేవాడికి ఏది ముఖ్యం? శుద్ధీకరణ చాలా ముఖ్యం. గుడారం అంటే శరీరం. నీ గుడారములో శపితమైంది ఉంటే, నీ గుడారములో ప్రభుకి ఇష్టం లేని ఉంటే, నీ గుడారములో ప్రభు వద్దన్న దాన్ని దేనిన దాచిపెట్టి ఉంటే నీ ప్రార్థనగా ఫలభరితం అవ్వదు, ముందుకెళ్దాం. అందుకనే అన్నిటికన్నా ప్రార్థనకు ముఖ్యం, కానీ ప్రార్థనకు మాత్రం శుద్ధీకరణ ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. శుద్ధీకరణ లేకుండా మోకాలు లేస్తే ప్రార్థన చేస్తే ఫలితం రాదు. కనుక ప్రార్థనకు విశ్వాసం ముఖ్యం, ప్రార్థనకు శుద్ధీకరణ ముఖ్యం. ఒక వ్యక్తి తనంతట తానే శుద్ధీకరించుకోగలడా? వాక్యం ఏమనుందండి? నిర్గమకాండం 19:10 మోషే నీవు లేచి ఇశ్రాయేలును పరిశుద్ధపరచుము. వాక్యం ద్వారానో, ప్రార్థన ద్వారానో, ఆరాధన ద్వారానో, ఉపదేశం ద్వారానో మనల్ని గద్దించి, హెచ్చరించి, శుద్ధీకరించి ఒక దైవజనుడు మనకొద్దా? కనుక శుద్ధీకరణ ఎలా? ప్రాసెస్ ఏంటి? ఈ ప్రాముఖ్యమైన పాఠాలను గమనించవలసిన